హాయ్ అండి, చూసారు కదా. ఇప్పుడు మనం మహాబలిపురం నుంచి రైట్ టర్న్ తీసుకున్నాం కదా. లెఫ్ట్ వెళ్తే మహాబలిపురం, రైట్ రోడ్ వెళ్తే మనకి పాండిచ్చేరి వెళ్ళే రూట్ వస్తుంది. ఇప్పుడు మనం వెళ్తున్నది అయితే పాండిచ్చేరి కాదండి, అరోవిల్లా వెళ్ళి అక్కడి నుంచి పాండిచ్చేరి వెళ్తాము. మన ఇలాగా మనకి మ్యాప్ లో తీసుకున్నది అయితే ఒక విలేజ్ రూట్ తీసుకుందండి. ఇది వన్ వే అయ్యేటోడికి కొంచెం కష్టమైంది, విలేజ్ లోంచి వెళ్ళవలసి వచ్చింది, కొంచెం టైం పట్టేసింది. ఇలా కాకుండా మీరు ఎవరైనా వెళ్ళేటట్టు అయితే ఈ మహాబలిపురం రూట్ నుంచి మనం డైరెక్ట్ పాండిచ్చేరి వెళ్ళిపోండి. అదైతే NH32 మీద వెళ్ళిపోవచ్చు. అలా వెళ్తే కనుక మనకి సులువు అవుతుంది. NH32 వెళ్ళి ఆ పాండిచ్చేరి వెళ్ళి పాండిచ్చేరి నుంచి అరోవిల్లా వెళ్తే మనకి సులువు అవుతుంది. NH32 మీద వెళ్ళొచ్చు. మనకి రోడ్ కూడా బాగుంటుంది. ఈ రోడ్ అసలు బాగోలేదండి. ఇదంతా కూడా మనకి విలేజ్ లోంచి తీసుకుంది. రోడ్ కూడా మనకు అంతా బాగోలేదు. కాకపోతే విలేజ్ లోంచి వెళ్ళింది కాబట్టి కొంచెం మనకి చూడడానికి గ్రీనరీ అది ఎక్కువ కనిపించే చక్కగా చాలా బాగుంది. చూసారు కదా పక్కన చెట్లు అవి కూడా. చూసారు కదా, ఇదంతా చక్కగా మనం చెట్లలోంచి వెళ్తాం. చక్కగా బాగుంది గ్రీనరీ అది కూడాను. చూసారు కదా, అటు ఇటు చెట్లు చూడడానికి అయితే విలేజ్ లోంచి ఇలాగా లోపలికి వెళ్ళడం అంతా బాగుంది. కాకపోతే వన్ వే అయ్యేటప్పటికి మనకి చాలా కొంచెం ఇరుకైపోయింది, లేట్ అయిపోయింది మాకు దీనివల్ల. ఇది మాకు కొత్త రూట్ అయ్యేటప్పటికి మాకు ఇవి పేర్లు అవి అంత తెలియదండి. చూసారు కదా చుట్టూ చెట్లు, ఒక విలేజ్ అంతా కూడా. మధ్య మధ్యన ఊర్లు అయితే బాగానే తగులుతున్నాయి మనకి. చూసారు కదా, ఒక్కొక్క దగ్గర రోడ్డు అయితే బాగానే ఉంది. ఇక్కడ చూడండి, ఎక్కడికక్కడ ఇలా రివర్లు కనిపిస్తూ ఉన్నాయి, చిన్న చిన్న సెలయేర్లు మనకు అటు ఇటు. చాలా బాగుంది చూడడానికి అది. లేక్లు అయితే ఎక్కువ ఉన్నాయి ఈ రూట్ లో. ఫస్ట్ అయితే మేము పాండిచ్చేరి చున్మూరు బీచ్ రాక్ బీచ్ అనుకున్నాం. అవి చూసొద్దాం. చున్మూరు అయితే బోట్ క్లబ్ అవి ఉన్నాయి. బోట్ లో వెళ్ళి బీచ్ కి వెళ్ళాలి. బోట్ లో రివర్ లో బోట్ లో వెళ్తాము, తర్వాత బీచ్ లో దింపుతారు. అది వెళ్దాం అనుకున్నాం. తర్వాత ఇది బాగుంటుంది ఈ ఆశ్రమం అనేటప్పటికి ఈ ఆరోవిల్లాకి ప్లాన్ పెట్టుకున్నాం. దాంతో ఇలాగ మాకు మ్యాప్ ఆ టైంకి ఈ రూటే చూపించింది ఒక విలేజ్ లోంచి. దానివల్ల మాకు చాలా లేట్ అయిపోయింది. దానివల్ల చిన్మనూరు బీచ్ కూడా మాకు క్లోజ్ అయిపోయింది మేము వెళ్ళే టైంకి. చూసారు కదా, అటు ఇటు మనకి చక్కగా గ్రీనరీ అయితే సూపర్ ఉంది ఇక్కడ.
చూసారు కదండి, ఇక్కడ ఒక చిన్న లేక్ చూడండి ఎంత బాగుంది లేక్ కూడా. ఇలాగ చాలా మనకు కనిపిస్తూనే ఉన్నాయి వెళ్ళే కొద్ది. పాండిచ్చేరి రూట్ లో ఇలాంటి లేక్స్ చాలా ఉన్నాయి మనకి. ఇదిగో చూసారు కదా, మ్యాంగ్రోవ్స్ కూడా ఇందులో ఫామ్ అవుతున్నాయి. చూసారు కదా ఎంత బాగుందో, వాటర్ అయితే ఫుల్ వాటర్. మనం ఏదో పెద్ద దీని మీద నుంచి వెళ్తున్నట్టుంది. ఇది చిన్న లేక్ అనుకుంటే ఏదో మరి. ఇలాంటివి మనం పాండిచ్చేరి వెళ్లే రూట్ లో 3-4 తగులుతున్నాయి. మనం విలేజ్ లోంచి వెళ్తున్నాం కాబట్టి చాలానే తగులుతున్నాయి. అదే మెయిన్ రూట్ మీద నుంచి కూడా వెళ్ళొచ్చు, NH32 దాని మీద నుంచి వెళ్తే మనకి ఇంకా సులువు అయిపోను. పాండిచ్చేరి వెళ్ళి అక్కడి నుంచి కనుక మనం ఆరోవిల్లా వెళ్తే ఇంకా స్పీడ్ గా అవును, ఎందుకంటే అది NH32 రూట్ లో వెళ్ళొచ్చు. ఇక్కడ మనం విలేజ్ లోంచి వెళ్తున్నాం కాబట్టి కొంచెం లేట్ అయింది. కాకపోతే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. ఇలాగ మనకి ఇలా లేక్స్ అని, అలాగే అటు ఇటు ప్లాంట్స్, మనకి గ్రీనరీ బాగా కనిపిస్తుంది. చూసావు కదా, మ్యాంగ్రోవ్స్ కూడా ఉన్నాయి ఇందులో. రూట్ ఒక్కొక్క దగ్గర అయితే బాగానే ఉంది, కానీ రోడ్డు ఒక్కొక్క దగ్గర కొంచెం రోడ్డు కూడా బాగోలేదు ఈ రూట్ లో. సరే కదా, ఏదో ఊరి ఇక్కడ ఒక లేక్. మళ్ళీ ఇక్కడ మనకి బోట్ షికార్ కూడా ఉంది. చూసారు కదా, బోట్లు కనిపిస్తున్నాయి దూరంగా. ఇదేదో ఊరు. ఇక్కడ చూడండి అంతా, ఇదంతా లేకే. చూసారు కదా ఎంత పెద్ద లేక్ ఉందో ఇది. ఇది బ్యాక్ వాటర్ ఏమో అనిపిస్తుంది, సీ బ్యాక్ వాటర్ ఏమో. కొంగలు కూడా ఉన్నాయి ఇందులో, ట్రైన్స్ ఉన్నాయి. ఈ సాల్ట్ చేసే బ్యాక్ వాటర్ ఏమో మరి అర్థం కాలేదు. లేదు, బోట్లు కూడా ఉన్నాయండి ఇందులో, కాబట్టి ఇది లేకే. చూసారు కదా ఎంత పెద్దది ఉందో. ఇలా ఇవన్నీ చూడడానికి అయితే మటుకు ఈ రూట్ చాలా బాగుందండి, చూసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మనం. ఇది రోడ్డు పక్కనే ఉంది. చూసారు కదా, రోడ్డుకి దానికి ఎంత అస్సలు గ్యాపే లేదు ఎక్కువ. పొడుగునే ఉంది, చాలా మటుకు ఉంది ఇది.
ఇక్కడ నుంచి కొంచెం రోడ్డు ఇదైంది. చూస్తే మళ్ళీ ఇది ఇంకో లేక్. చూసారు కదా, ఇందులో బోట్లు, షిప్లు అవి కూడా ఉన్నాయి, చిన్న చిన్నవి. రెండు వైపులా ఉంది. బోట్లు కూడా ఉన్నాయండి. చూసారు కదా, విలేజ్ చుట్టూ కోకోనట్ ట్రీస్ అవి ఎంత బాగున్నాయో చూసారు కదా. గ్రీనరీ సూపర్ ఉంది, ఫుల్ కోకోనట్ ట్రీస్. దగ్గరికి వచ్చేస్తున్నాము మనం ఆరోవిల్లా. ఇది పాండిచేరి కొంచెం ముందే ఉందండి. చూసారు కదా, క్లౌడ్స్ కూడా, సన్ ఉంది, క్లౌడ్స్ వస్తున్నాయి. చూసారు కదా, ఇంకా మనం ఆశ్రమం దగ్గరికి వచ్చేస్తాం, ఆరోవిల్లాకి. ఇదేనండి ఆరోవిల్లా, ఆరోవిల్లి. చూసారు కదా, ఆరోవిల్లి అంటారు దీన్ని, మ్యాట్రీ మందిర్.